అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ తిరుమల సిరీస్. తిరుమలలో ఇది మన థర్డ్ డే. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో మనం అలా డే 2 దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాం కదా. సో దాని తర్వాత డే 3 మళ్ళీ మేము కొండ నుంచి కిందకి వచ్చేసాము. యాక్చువల్గా కొండపైన అన్నీ కవర్ చేయాలనుకున్నాము, కానీ అసలు ఓపిక లేదు. మళ్ళీ జపాలి వెళ్ళాలంటే చాలా స్టెప్స్ ఎక్కాలి కదా. సో అదంతా కొంచెం కష్టం అవుతుందని చెప్పి మేము నెక్స్ట్ కింద అయితే కవర్ చేయాలని అనుకొని కిందికి అయితే వచ్చేసాము. సో అలా మేము కొండపైన బస్ స్టాండ్కి వస్తే మనకి బస్సెస్ ఉంటాయి అవైలబుల్లో. సో అక్కడ బస్సెస్లో టికెట్ తీసుకొని రావచ్చు. మనం టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ పర్చేస్ చేసి బస్ ఎక్కి అయితే కొండ మీద నుంచి కిందికి వచ్చేయచ్చు అనమాట. సో మేము మార్నింగే లేచి, అంటే లేట్గానే లేచాం, మార్నింగ్ అలసిపోయాం కదా నైట్ అంతా. సో మార్నింగ్ లేట్గా లేచి రెడీ అయిపోయి పైనే బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని మేమైతే రిటర్న్ వచ్చేస్తున్నాము. సో డే 3 మా ప్లాన్ కవర్ చేయాల్సింది ఏంటంటే కాణిపాకం. సో అక్కడ నుంచి మేము బస్ స్టాండ్కి వచ్చి మా దగ్గర ఉన్న లగేజ్ని బస్ స్టాండ్లో ఉన్న బ్యాగేజ్ కౌంటర్లో పెట్టేసి, ఎందుకంటే మళ్ళీ రూమ్కి వెళ్ళి రూమ్ తీసుకోవడం వేస్ట్ కదా. సో మనకి ఇక్కడ డే అంతా ఇక్కడే సరిపోతుంది. సో మనకి టైం అంతా రూమ్ తీసుకుంటే వేస్ట్ అని చెప్పి మేము బ్యాగేజ్ కౌంటర్లో పెట్టేసి బస్ ఎక్కేసి కాణిపాకంకి అయితే వెళ్ళిపోయాము. కాణిపాకంలో మాకు దర్శనం చాలా బాగా జరిగింది. అంత రష్ ఏం లేకుండే, కొంచెం ఖాళీగానే ఉంది. సో దర్శనం ఈజీగానే అయిపోయింది. మేము ఇక్కడ కాణిపాకంలో దిగగానే ఫస్ట్ దర్శనంకి వెళ్ళాలనుకున్నాము. అయితే బాగా అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది, 1 అవుతుంది అనుకుంటా. బట్ చాలా ఆకలిగా ఉంటే సరే ఇక్కడ అన్నదానం చేస్తున్నారని తెలిసిందనమాట. అంటే ఎవ్రీడే నిత్య అన్నదానం అవుతుంది కదా గుళ్ళల్లో. సో ఇట్లా అన్నదానం ఉంది అంటే సరే ఫస్ట్ అయితే వెళ్ళి మనం అన్నదానం కంప్లీట్ చేసేసుకొని వచ్చేద్దాము. ఎందుకంటే మళ్ళీ అక్కడ లైన్ పెద్దగా అయితే కూడా టైం క్లోజ్ చేసేస్తారంట టైం అవుతే. సో ఫస్ట్ అయితే మనం అన్నదానం తినేసి వద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే వెళ్ళి మేము అన్నదానం మొత్తం తినేసి అయితే వచ్చేసాము. ఫుడ్ చాలా బాగుండే. అండ్ కాసేపు వెయిట్ చేసిన తర్వాత మాకు క్యూ చేసింది. సో తినేసి మళ్ళీ వచ్చేసాము, దర్శనం చేసేసుకొని రిటర్న్ అయిపోయాం. సో మేము మళ్ళీ తిరుపతికి వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ డే ఎండ్ అయిపోయింది, 6 అయింది అనుకుంటా. సో రూమ్కి వచ్చి కాసేపు కూర్చొని ఫ్రెష్ అయ్యి మళ్ళీ బయటకు వెళ్ళి డిన్నర్ చేసి అలా కాసేపు మొత్తం వీధులన్నీ తిరిగేసినాము కాసేపు టైంపాస్ చేయడానికి. అలా తిరిగి మేమైతే రెస్ట్ తీసుకున్నాము. అలా డే 3 అయితే ఎండ్ చేసేసాము. అండ్ డే 4 మేము కవర్ చేసిన 2 ప్లేసెస్ ఏంటంటే శ్రీనివాస మంగాపురం అండ్ శ్రీకాళహస్తి అనమాట. శ్రీకాళహస్తి లాస్ట్ అనమాట డేలో. ఫస్ట్ అయితే మేము మార్నింగే లేచి రెడీ అయిపోయి శ్రీనివాస మంగాపురంకి వెళ్ళాము. శ్రీనివాస మంగాపురంలో మనం శ్రీనివాసుడి కళ్యాణం చేయించవచ్చు. సో మేము కళ్యాణం చేయించాలంటే అక్కడ మార్నింగే వెళ్తే లైన్లో నిలబడితే టికెట్ ఇస్తారంట. సో ఈ టికెట్ కోసం మేము మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. 8 o'clock వరకు అక్కడికి రీచ్ అయిపోయాము. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే టికెట్స్ మనకి 9 o'clockకే ఇస్తారంట. 11 o'clockకి మనకి 11:30కి కళ్యాణం స్టార్ట్ అవుతుంది. సో 9 o'clock 9:30కి మనకు టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. మాకు ఆ విషయం తెలియక మేము ఎర్లీ మార్నింగ్ 7:30 8 వరకు రీచ్ అయిపోయాము. కానీ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. సో దీనిని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం అని కూడా అంటారు. సో ఇక్కడ ఫేమస్ ఏంటంటే పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళి శ్రీనివాసునికి రోజు నిత్య కళ్యాణం చేస్తారు అక్కడ. అండ్ అక్కడ కంకణం కూడా ఇస్తారు. కళ్యాణం చేస్తారు వెంకటేశ్వర స్వామికి చేతికి కంకణాలన్నీ పెడతారనమాట. సో ఎవరికైనా పెళ్ళి చేసుకోవాలి అనే ఉద్దేశం ఉండి లేదా సంబంధాలు చూస్తున్నారు, పెళ్ళి అవ్వట్లేదు ఇంకా అని ఉంటే మాత్రం మీరు ఈ టెంపుల్కి వెళ్ళి కళ్యాణం చేపించి ఆ కంకణం కట్టుకుంటే పెళ్లి జరుగుతుందంట. అండ్ ఇది చాలా మందికి జరిగిందంట. అక్కడ నేను కొందరితో మాట్లాడితే వాళ్ళు చెప్పారు. సో ఇక్కడ దిస్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ దట్. అంటే టెంపులే కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో కళ్యాణం ఎవరైనా పెళ్లి కోసం చూస్తున్నట్లయితే మీరు ఇక్కడికి వెళ్ళి ఆ కంకణం కట్టించుకోండి. మీరు కళ్యాణం చేయించుకోకుండా ఓన్లీ కంకణం కూడా కడతారు, దానికి కూడా టికెట్ ఉంటుంది. ఆ టికెట్ తీసుకోవచ్చు. 50 rupees అనుకుంటా కంకణం టికెట్. కళ్యాణం టికెట్ అయితే ఈచ్ పేర్కి 500. అంటే ఎవరైనా ఇద్దరు వెళ్ళొచ్చు. అది వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, అక్క చెల్లి అన్న ఎవరైనా ఇద్దరు ఒక ఇద్దరు మనుషులు వెళ్ళి అక్కడ కళ్యాణం చేయించుకోవచ్చు. సో పేరుకి 500 rupees. అండ్ అట్లా మనం కళ్యాణం చేయించుకోవచ్చు. కళ్యాణంలో మనకు అక్కడ కూర్చోబెడతారు. కళ్యాణం మంచిగా చూసుకోవచ్చు హ్యాపీగా. ఎంత బాగుంటుందో ప్రశాంతంగా పీస్ఫుల్గా. అలా కూర్చొని కళ్యాణం చూసిన తర్వాత మనకి ప్రసాదం కూడా ఇస్తారు. అండ్ దాంతోపాటు ఒక బ్లౌజ్ పీస్ అండ్ ఒక పంచ కూడా ఇస్తారు స్వామివారిది. అండ్ పెళ్ళి కావాలనుకున్న వాళ్ళకి చెప్పాలన్నమాట. సో నేను
పెళ్లి సంబంధాలు చూస్తున్నాను అంటే వాళ్ళు మీకు కంకణం కడతారనమాట. సో మనం చెప్తేనే కడతారు, లేకపోతే కట్టరు. అండ్ వాళ్ళు అడుగుతారు కూడా, ఎవరైనా వచ్చిన వాళ్ళని పెళ్లి కోసం చూస్తున్నారా అని అడిగి వాళ్ళకి కంకణం కడతారనమాట. పెళ్ళైన వాళ్ళకి ఏం కంకణం ఉండదు, జస్ట్ బ్లౌజ్ పీస్ అండ్ ఆ పంచ ఒకటి ఇస్తారనమాట. కానీ టెంపుల్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా పెద్దగా పీస్ఫుల్గా. మేము ఇంక ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా, చూడడానికి అయితే చాలా మంచిగా అనిపించింది. అండ్ వెంకటేశ్వర స్వామి ఎంత అందంగా ఉన్నారో అసలు ఈ గుళ్ళో అయితే చెప్పలేను. అంటే మనం ఫొటోస్లో చూస్తాం కదా, ఇట్లా వైట్ కలర్ పెద్ద నామం రెడ్ కలర్ వచ్చి సేమ్ ఎగ్జాక్ట్గా మనము ఏదైతే మన క్యాలెండర్ ఫొటోస్లో చూస్తామో, పాతప్పటి నుంచి చూస్తుంటాం వెంకటేశ్వర స్వామిని, సేమ్ అలాగే ఉన్నారు. అసలు ఎంత బాగున్నారంటే అంత బాగున్నాడు. ఎంతసేపు చూసినా నాకైతే తనివి తీరలేదు, అంత బాగున్నారు స్వామివారైతే. సో అలా మనం ఇక్కడ నుంచి 11 మామూలు దర్శనం అయితే ఎప్పుడైనా ఉంటుంది. మామూలు దర్శనం 50 రూపీస్ అనుకుంటా టికెట్. 50 రూపీస్ టికెట్ ఉంటుంది, ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది, మన ఇష్టం. సో వెళ్ళి దర్శనం అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ చాలామంది ఈ ఏరియా ఇది ఊర్లో ఉంటుంది మధ్యలో. సో ఈ ఊర్లో ఇక్కడికి రావాలంటే మనకి ఏవో ఊరు బస్సెస్ కూడా ఉన్నాయి, లేదు అనుకుంటే మనకి ఆటోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఆటోస్లో కూడా వచ్చేయచ్చు అనమాట. అండ్ ఈ టెంపుల్ అయితే నాకైతే పర్సనల్గా ఈ టెంపుల్ చాలా నచ్చింది. నేను ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వెళ్ళాం, ఇంతవరకు ఇది ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పటివరకు తిరుపతికి చాలాసార్లు వచ్చాం కానీ ఈ టెంపుల్కి నేను ఎప్పుడు వెళ్ళలేదు. బట్ దిస్ టైం వెళ్ళాము అండ్ వెళ్ళినందుకు చాలా బాగా అనిపించింది. అండ్ చాలా టైం ఉండే మాకు, ఎందుకంటే మేము మార్నింగే వెళ్ళిపోయాం కదా. సో అంతసేపు అక్కడ కూర్చొని హ్యాపీగా టెంపుల్ని అంతా అలా చూస్తూ చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయిపోయింది. సో అలా అయితే మేము కళ్యాణం చేయించుకొని బయటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 1 అయింది. అండ్ మాకు ఈవినింగే రిటర్న్ బస్సు ఉందన్నమాట. ఈవినింగ్ 9:30కి ఉంది బస్సు. సో ఆలోపు మేము మళ్ళీ శ్రీకాళహస్తి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి రూమ్ చెక్అవుట్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి బస్ అయితే ఎక్కాలి. అందుకనే మేము 1 o'clockకి పూజ అయిపోయిన వెంటనే బయటికి వెళ్ళాము. అంటే ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ కోసం చూస్తే ఆటో దొరికింది. అక్కడ ఏం క్యాబ్స్ లేవు, ఆటోస్ ఒకటి అవైలబుల్ ఉండే. సో ఆటోస్ని మాట్లాడుకున్నాము, టు అండ్ ఫ్రో అంటే తీసుకెళ్ళడం తీసుకురావడం రెండు మాట్లాడుకున్నాము. సో ఆటో వాడు 1200 1300 ఒక ఛార్జ్ చెప్పాడనమాట. సో మనం తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేసి అక్కడ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ మనల్ని తిరుపతిలో డ్రాప్ చేయాలని, మా హోటల్ దగ్గర డ్రాప్ చేయాలని చెప్పి మేము మాట్లాడుకున్నాము. సో అండ్ ఇక్కడ పంచ ఎవరైతే కళ్యాణం మీద కూర్చుంటున్నారో కంపల్సరీ పంచ మ్యాండేటరీ, అండ్ షర్ట్ అవన్నీ ఏమి ఉండకూడదు. పంచ కండువా 2 మాత్రమే ఉండాలి. ఎవరైనా ప్లాన్ చేసుకుంటే కంపల్సరీ పంచ మాత్రం తీసుకెళ్ళి, లేదా మీకు బయట అవైలబుల్ ఉంటాయి, దొరికితే కొనుక్కోవచ్చు అనమాట. సో మేము ఇట్లా ఆటోలో మాట్లాడుకొని శ్రీకాళహస్తి అయితే బయలుదేరాము. మధ్యాహ్నం 1-1:30 అయినట్టుంది మేము స్టార్ట్ అయ్యేసరికి. అండ్ ఆటోలో కాబట్టి గాలి బాగా గట్టిగా వస్తుంది. అండ్ అట్లా మేము శ్రీకాళహస్తి రీచ్ అయిపోయిన తర్వాత రాహుకేతు పూజ చేయించుకుందామని వెళ్ళాము. మేము ఇప్పటివరకు చాలాసార్లు వెళ్ళాం కానీ ఎప్పుడు రాహుకేతు పూజ చేయించలేదు. సరే ఈసారి చేయించుకుందాం అని అనుకొని అయితే స్టార్ట్ అయిపోయి అయితే వెళ్ళిపోయాము. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 2:33 అయినట్టుంది. ఆటో ఆయన చాలా స్పీడ్గా తీసుకెళ్ళాడు, ఎందుకంటే మేము చెప్పాము కొంచెం ఫాస్ట్ బాబు అంటే ఆయన మరీ స్పీడ్గా తీసుకెళ్ళిపోయాడు. సో అట్లా మేము శ్రీకాళహస్తి రీచ్ అయిపోయి అక్కడ టికెట్ కౌంటర్లో వెళ్ళి టికెట్ తీసుకొని లైన్లో వెయిట్ చేసాము. సో ఫస్ట్ బ్యాచ్ అయిపోయి వెళ్ళేసరికి ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది. సో మమ్మల్ని బయట వెయిట్ చేయించారు. మేము మళ్ళీ వెళ్ళేసరికి మాకు ఆల్మోస్ట్ అక్కడే 4 అయినట్టుంది. 4-4:30 అయింది లోపలికి వెళ్ళేసరికి. అండ్ మాకు 9:30 వరకు రిటర్న్ రావాలి. సో ఫాస్ట్గా వెళ్ళి మళ్ళీ దర్శనానికి కూడా చాలా టైం పట్టింది, ఎందుకంటే మళ్ళీ ఈ బ్యాచ్ అందరినీ వదిలితే వీళ్ళందరూ మళ్ళీ దర్శనానికి వెళ్తారు కదా. సో చాలా టైం పట్టింది అక్కడ. మేము రిటర్న్ స్టార్ట్ అయ్యేసరికి మాకు 5:30 అయినట్టుంది. మళ్ళీ బ్యాక్ ఆటో దగ్గరకు వచ్చేసరికి 5:30, 5:45 అయింది. అండ్ ఎట్ ఎనీ కాస్ట్ మేము 7 వరకు తిరుపతిలో ఉండాలి. 7-7:30, ఎందుకంటే మా చెక్అవుట్ టైం 7. 7:30 వరకు అయితే రీచ్ అయిపోతామని అనుకున్నాము, కానీ కొంచెం బాగా ట్రాఫిక్ ఉండే మధ్యలో. సో ఎలాగైతే అలా కానీ 7:30కి అయితే రీచ్ అయిపోయాము. హోటల్కి రీచ్ అయిపోయి చెక్అవుట్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడే హోటల్లోనే కింద లైట్గా డిన్నర్ చేసేసుకున్నాం, ఎందుకంటే మాది 9:30 బస్ కదా. సో ఈవినింగ్ డిన్నర్ ఉండదు అని చెప్పారు వాళ్ళు. సో అందుకని మేము తినేసే స్టార్ట్ అయిపోతే ఎక్కికొని పడుకోవచ్చులే అని అనుకున్నాం అనమాట. సో అలా మేమైతే డే 4 శ్రీనివాస మంగాపురం అండ్ శ్రీకాళహస్తి అయితే కవర్ చేశాము. ఇది మా ప్లాన్. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను, ఎందుకంటే ఎవరైనా వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటే దీని ప్రకారం కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మీరు కాణిపాకం ఒకవేళ ఎర్లీ మార్నింగ్ కింద నుంచే స్టార్ట్ అయిపోతే మీరు 2 ప్లేసెస్ కవర్ చేసేసుకోవచ్చు. కాణిపాకం, శ్రీనివాస మంగాపురం ఒకటే రోజు కవర్ చేసుకోవచ్చు. అండ్ లేదా మీకు టైం లేదు, అది ఈవినింగ్ అనుకుంటే మార్నింగ్ ఈ 2 టెంపుల్స్ కవర్ చేసుకోవచ్చు. సో ఇలా మీ ప్లాన్ని అకార్డింగ్ టు యువర్ స్కెడ్యూల్, నెంబర్ ఆఫ్ డేస్, మీరు అక్కడ ఎన్ని డేస్ ఉండాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసేసుకొని అయితే విజిట్ చేయొచ్చు. అండ్ ఒకసారి వెళ్తే అన్ని
అన్నీ చూసుకొని వచ్చేస్తే బెస్ట్. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం ఊరికైతే వెళ్ళము, ఇయర్లీ వన్స్ వెళ్తాం మహా అయితే. సో అన్నీ చూసుకొని మంచిగా దర్శనాలు చేసుకొని వస్తేనే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. అందుకనే ఈసారి మేము ఎట్ ఎనీ కాస్ట్ అన్ని టెంపుల్స్ కవర్ చేయాలి అని గట్టిగా ఫిక్స్ చేసుకొని వెళ్ళాము. అందుకని 4 days ట్రిప్లో మేము ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాము. ఓన్లీ ఆ పైన టెంపుల్స్ మాత్రమే కవర్ చేయలేదు. అంటే ఇంతకుముందు వెళ్ళినప్పుడు పైన టెంపుల్స్ అన్నీ కవర్ చేసాము. జపాలి, కాణిపాక్, పాప వినాశనం, శిలాతోరణం అన్నీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కవర్ చేసాము. బట్ ఈసారి అయితే కింద టెంపుల్స్ అన్నీ కవర్ చేయాలి. అండ్ ఈ పూజల శ్రీనివాస మంగాపురంలో కళ్యాణం చేయించాలి, శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకోవాలనేది ఫస్ట్ మెయిన్ ఇది ఉండే అనమాట మాది. సో ఈ 2 అయితే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయి మేమైతే ఈ విధంగా మా స్కెడ్యూల్ని అయితే ప్లాన్ చేసుకున్నాము. అండ్ సక్సెస్ఫుల్లీ చాలా బాగా అండ్ చాలా ఈజీగా మేమైతే మా ట్రిప్ని అయితే ఎండ్ చేసేసాము. నాకైతే చాలా మంచిగా అనిపించింది ట్రిప్ అయినంతసేపు. ఓకే డన్, మనం అనుకుంది చేసామని ఒక హ్యాపీనెస్ అయితే వచ్చింది. అండ్ దేవుణ్ణి చూస్తూ అట్లా టైం స్పెండ్, అసలు 4 days ఎలా గడిచాయో తెలియలేదు. అలా మేము రిటర్న్ అయిపోయి మళ్ళీ ఈవినింగ్ బస్ వరకు వచ్చేసామన్నమాట. అండ్ నేను ఇంకొక విషయం కూడా చాలా రోజుల నుంచి చెప్పాలని అనుకుంటున్నాను. సో నా దగ్గర మైక్ లేదు, అందుకనే నేను మోస్ట్లీ నా వీడియోస్కి వాయిస్ ఓవర్నే ప్రిఫర్ చేస్తాను. అండ్ వాయిస్ ఓవర్స్ కూడా ఇచ్చేటప్పుడు నేనేమి స్పెసిఫిక్గా ఇలా స్క్రిప్ట్ లాగా రాసుకొని చూస్తూ చదవను. ఆ వీడియో ఎడిట్ చేసేటప్పుడు నా మైండ్లోకి ఏ థాట్స్ అయితే వస్తాయో అవే నేను ప్రజెంట్ చేస్తాను. అందుకనే వర్డ్స్ కొంచెం అటు ఇటు అవుతుంటాయి. అంటే అట్లా మాట్లాడుతూ ఉంటా కదా ఫ్లోలో, సో వర్డ్స్ కొంచెం అటు ఇటు అవుతాయి. సో ప్లీజ్ దాన్నైతే మీరు ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. ఇగ్నోర్ చేసి నేను చేసే కంటెంట్ చూడండి. మోస్ట్లీ నేను చాలా న్యాచురల్గానే చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఏమి ఆర్టిఫిషియల్ స్క్రిప్ట్స్ అవన్నీ ఏం లేవన్నమాట. ఈ విషయం మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థం అవ్వాలనే నేను చెప్పాలనుకొని చాలా రోజుల నుంచి అనుకొని అయితే చెప్తున్నాను అనమాట. సో చూసారు కదండి, ఇది నా తిరుమల వ్లాగ్ అనమాట. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఎవరికో ఒక్కరికైనా హెల్ప్ అవుతుందని ఒక ఇదితోటైతే నేను ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ అలాగే నా హ్యాపీనెస్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకనే నేను ఈ వ్లాగ్ అయితే చేశాను. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, నచ్చిందని కూడా అనుకుంటున్నాను. అండ్ ఎక్కడైనా తప్పుగా చెప్పిన, తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని మీకు అనిపిస్తే ఐఎమ్ సో సారీ. అంటే నాకు తెలిసింది నేనైతే చెప్పాలనుకున్నాను అండ్ చెప్పానని అనుకుంటున్నాను. సో ఇదండి, హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా ఏం చేయాలో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ఎనర్జీ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది లవ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎక్కడికి మనం వెళ్తున్నాం వాళ్ళు? హైదరాబాద్. ఇంటికి వెళ్ళిపోతున్నాం. బస్సు నచ్చిందా? బాగుందా? బాయ్ చెప్పు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. మేము ఇంకా పడుకుంటున్నాం, పొద్దున్న ఇంటికి వెళ్ళిపోతాం. మళ్ళీ ఇంటికి పోయినాక ఫోన్ చేస్తాం. ఎవరికి ఫోన్ చేస్తావురా? మన గాయస్కి. మన గాయస్కి ఫోన్ చేస్తే ఫోన్ అవుతుందారా? సరే బాయ్ 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 బాయ్.